హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ పెసరపప్పు మెంతెం కూర. ఇప్పటి వరకు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పెసరపప్పును తీసుకొని వేయించుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాతకి దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకోండి. వేసుకొని మంచిగా వేగనివ్వండి. దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మెంతెం కూరని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకొని దీంట్లో వాటర్ పోసుకొని 2 టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకోవాలి. మెంతెం కూరని మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ మెంతెం కూర బాగా వేగే వరకు పెట్టండి. కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలని వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోండి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అలాగే దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలుపుకొని దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. కొద్దిసేపు అయ్యాక మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలా బాగా వేగాక ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనం పెసరపప్పుని వేయించుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు తీసి దీంట్లోకి వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. నార్మల్గా మనం పలసగా తిన్నా సరే చాలా బాగుంటుంది. అలాగే గట్టిగా తిన్నా సరే బాగుంటుందండి. కాకపోతే పప్పు మనకి కొంచెమే నానింది కాబట్టి వాటర్ పోసుకొని ఇంకొంచెం మనం ఉడకబెట్టుకోవాలి. నీళ్లు పోసుకొని మంచిగా దీన్ని ఇంకా మగ్గనివ్వండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇలా అయ్యే వరకు మనం మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయింది అనిపించినప్పుడు మీకు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన పెసరపప్పు మెంతెం కూర రెడీ అయిపోయింది. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిదండి. డైలీ నాన్ వెజ్ తినొద్దు కానీ డైలీ ఆకుకూరలు తిన్నా సరే ఏం కాదు. సో మెంతెం కూరను కూడా తింటే ఇంకా చాలా మంచిదండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.